హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే మొన్న సండే ద్వారపూడి అయితే వెళ్ళాము, స్వామి, నేను, పాప. ఆ సండే అయితే మేము మార్నింగ్ నుంచి ఏ ఏ గుడులకి వెళ్ళామో, ఎలా వెళ్ళామో ద్వారపూడి మొత్తం జర్నీ అంతా ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఫస్ట్ అయితే మార్నింగ్ లెగ్గానే ఇంట్లో పూజ అయితే చేసేసాము. చేసిన తర్వాత ముగ్గురం కలిసి అయితే బండి మీద రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోయాము. రైల్వే స్టేషన్కి వెళ్ళాక ట్రైన్ అయితే ఎక్కాము. కాసేపు అలా ట్రైన్లో కూర్చున్న తర్వాత స్వామి అయితే టిఫిన్ తీసుకొచ్చారు. నేను, పాప, స్వామి టిఫిన్ అయితే చేసేసాము. ఇంక టిఫిన్స్ అయితే చేసేసాక అలాగా కాసేపు తన్వి అయితే వాళ్ళ డాడీతో ఆడుకుంటుంది. కొన్ని స్నాక్స్ కూడా అలా తింటుంది. ఇంకా ఫైనల్గా అయితే ద్వారపూడి అయితే వచ్చేసాము. ట్రైన్ అయితే ద్వారపూడిలో ఆగింది. అక్కడ దిగిపోయాకైతే ఆటోలోని స్వామివారి గుడికి అయితే వెళ్ళిపోయాము మేము. మమ్మీ అయితే లాస్ట్ టైం శబరిమల వెళ్ళారు. లాస్ట్ వీకే మా చిన్నమామయ్య గారు ఫస్ట్ టైం మాలేశారని చెప్పేసి స్వామి అయితే లాస్ట్ వీక్ వాళ్ళతో అయితే శబరిమల వెళ్ళి వచ్చేసారు. కానీ ఇడిముడితో వెళ్ళలేదు. నార్మల్గా అలా దర్శనంకి అయితే వెళ్ళి మళ్ళీ మాల్లోనే తిరిగి అయితే వచ్చేసారు. ఇంకా ఈ మంత్ అయితే మళ్ళీ వెళ్దాం అనుకున్నారు శబరిమలే. కానీ ఆఫీస్లో అయితే లీవ్ అయితే ఇవ్వలేదంట. లాస్ట్ వీకే, అదే లాస్ట్ మంత్లోనే 1 వీక్ 10 days ఎంతో సెలవు పెట్టారు. ఇంక ఈ మంత్లో అయితే ఇవ్వనని చెప్పేశారంట. అందుకని చెప్పి ద్వారపూడి అయితే వెళ్ళొచ్చేద్దామని చెప్పేసి అన్నారు నాతో. అప్పుడు మేము ముగ్గురం కలిసి అయితే బయలుదేరాము. ఇక్కడ గుడి దగ్గరికి అయితే ఎంటర్ అయిపోయాము. చూడండి, గుడి చాలా బాగుంది. ఈ గుడిలో అయితే చాలా దేవుళ్ళు ఉన్నారు. ఇంకా అయ్యప్ప స్వామి గుడి పక్కన శివాలయం లాగా ఉంది. ఆ శివాలయంలో అయితే ద్రాక్షారామంలో ఉంటుంది కదా శివుడు, సేమ్ అలాగే ఉన్నారు. చాలా గుళ్ళు ఉన్నాయి, అమ్మవారి గుళ్ళు, ఆంజనేయ స్వామి, నంది. ఇక్కడైతే కొత్తగా చూడండి కోయంబత్తూరులో కట్టారు కదా శివుడిది, ఆ టైప్లో అయితే ఇక్కడ శివాలయం దగ్గర ఆ పైన అయితే కడుతున్నారు. చాలా బాగుంది. ఇంకా కన్స్ట్రక్షన్ అయితే అవుతున్నట్టుంది. అయ్యప్ప స్వామి ఇడుముడి, ఇంకా నెయ్యభిషేకం అవన్నీ అక్కడే. స్వామికి మళ్ళీ సపరేట్గా ఇడుముడి అయితే ఏమీ ఇక్కడ కట్టించుకోలేదు. ఎందుకంటే మా స్వామి ఇది 9th టైమో ఆర్ 10th టైమో అయ్యి ఉంటుంది మాల. ఇంకా ఫస్ట్ టైం సెకండ్ టైం ఏం కాదు కదా. ఇప్పటి వరకు అయితే ఇడుముడి అందరిని పిలిచి అయితే కట్టించాము, ఫ్యామిలీకి అందరికీ చెప్పుకొని. కానీ ఈసారి అయితే స్వామి ఇక్కడ ద్వారపూడే కదా, అక్కడే అన్నీ కొనేసి అక్కడే కట్టించుకుందాం అన్నారని చెప్పేసి ఇంకా అక్కడికి వెళ్ళైతే ఇంకా నెయ్యభిషేకం అన్నీ స్వామివారికి అయితే చేయించాము. ఇంక తర్వాత గుడి అయితే కొంచెం ఫ్రంట్లో ఎలాగైతే తీసాను. కానీ ఇంకా స్వామివారు అయ్యప్ప స్వామి ఎక్కడ అయినా సరే తీయనివ్వరు కదా వీడియోస్. ఇంకా గుడిలో అయితే స్వామివారిని అయితే చూపించడం అవ్వలేదు. ఇంకా అయ్యప్ప స్వామి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయాక స్వామి అయితే మాల తీసేసి గుండెది కొట్టించుకొని అయితే వచ్చేసారు. పాప నేను ఒక దగ్గర అయితే అలా వెయిట్ చేస్తున్నాము. తర్వాత ఇంకా ఫైనల్గా అయ్యప్ప స్వామి దర్శనం అయితే అయిపోయాక ఆ పక్కనైతే శివుడిది అయితే ఒక గుడి అయితే ఉంది. అదైతే మొత్తం చీకట్లో అనమాట. వెలుతురులోనే వెళ్ళాము ఆ గుడికి. చాలా బాగుంది గుడి అయితే. ఇంకా వెంకటేశ్వర స్వామి గుడి, కృష్ణుడి గుడి ఇవన్నీ చూసాము. ఇంకా మా దర్శనం అయితే ఇలా కంప్లీట్ అయింది. మన వీడియోస్ వస్తే మన ఛానల్ని